దేశంలో మహిళలపై రోజురోజుకి అరాచకాలు పెరుగుతూనే ఉన్నాయి. చిన్న పెద్ద ముసలి అనే తేడా లేకుండా ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల రక్షణ కోసం కర్ణాటక ప్రభుత్వం విప్లవాత్మక అడుగేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు లైంగిక విద్యను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రైమరీ, సెకండరీ స్కూల్ విద్యార్థులకు వారానికి 2 సార్లు లైంగిక విద్యపై క్లాసులు తప్పనిసరి చేసింది. సెక్స్ గురించి సమాచారం ఇస్తూ పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మధు బంగారప్ప స్పష్టం చేశారు. టీనేజర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధ్యమైన పరిష్కారాలపై ఇటీవలే కర్ణాటక శాసన మండలిలో చర్చ జరిగింది. పిల్లలు తమ యుక్త వయస్సులో వ్యసనంతో పాటు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే వచ్చే విద్యా సంవత్సరంలో నైతిక విలువల బోధనను తప్పనిసరి చేయాలని నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య ప్రభుత్వం. ఇందులో భాగంగానే నైతిక విలువల విద్యతో పాటు 8 నుంచి 12 తరగతుల పిల్లలకు వారానికి 2 రోజులు లైంగిక విద్యను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు దేశంలోని ఆదర్శ వ్యక్తులు, గొప్ప నాయకుల జీవిత చరిత్రలు, విజయాల గురించి బోధించేందుకు ప్రణాళికలు చేస్తోంది. అలాగే పోక్సో యాక్ట్ గురించి కూడా విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు స్కూళ్లలో పోలీసులతో వర్క్ షాప్లను నిర్వహించేలా ఏర్పాటు చేస్తోంది. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. పిల్లల వయస్సును బట్టి లైంగిక విద్య అనేది తప్పు కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా చిన్న వయస్సు నుంచే వారికి మంచి చెడులు తెలుస్తాయని అంటున్నారు. శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు, వయసు పెరిగే కొద్దీ వచ్చే సహజ శారీరక, మానసిక, భావోద్వేగ మార్పుల గురించి లైంగిక విద్య ద్వారా అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.